గోదావరిలో నాటు పడవలపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్దామంటే దారి లేక ఎన్నో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన దౌర్భాగ్యం. ఇవి మహారాష్ట్ర సిరోంచా ప్రాంతవాసుల కష్టాలు. ఈ బాధలకు ఇవాల్టితో తెరపడనుంది. మహారాష్ట్ర తెలంగాణ మధ్య గోదావరిపై నిర్మించిన వంతెన నేడు ప్రారంభం కానుంది. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలను కలిపే కీలక వంతెన నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. కాళేశ్వరం సమీపంలో గోదావరిపై మహారాష్ట్ర సర్కారు ఈ వంతెనను నిర్మించింది. గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా జనంపల్లి వద్ద వంతెన ప్రారంభ వేడుకల కోసం మహారాష్ట్ర సర్వం సిద్ధం చేసింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోదావరిపై వంతెనను ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. $248 కోట్ల వ్యయంతో 1.6 కిలోమీటర్ల పొడవుతో గోదావరిపై నిర్మించిన వంతెన వల్ల మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్, రాయ్పూర్ల మధ్య దూరం తగ్గుతుంది. ప్రధానంగా గడ్చిరోలి జిల్లా సిరోంచ వాసులు ఈ వంతెన నిర్మాణాన్ని ఓ వరంగా భావిస్తున్నారు. ఇన్నాళ్లు దూరభారంగా ఉన్న వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలు ఇక దగ్గర కానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా సిరోంచ పరిసర ప్రాంతవాసులు సరైన రవాణా మార్గం లేక ఎన్నో ఇక్కట్లు పడ్డారు. గోదావరిపై పడవల్లో బిక్కుబిక్కుమంటూ వరంగల్, కరీంనగర్ చేరుకునేవారు. వరదలొస్తే వీరి కష్టాలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ సరిహద్దుల్లో ఉండే సిరోంచ వాసులకు మెరుగైన వైద్యం అందాలంటే వరంగల్, హైదరాబాద్ రావాల్సిందే. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోయిన వారెందరో. గోదావరిపై వంతెన పూర్తి కావడంతో అక్కడి ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. करीब करीब छत्तीसगढ़, तेलंगाना और महाराष्ट्र का कनेक्टिंग लिंक है. जो सिरोंचा महाराष्ट्र के कोने का तालुका था, उसको ये ब्रिज के कारण काफ़ी सहूलियत हो गई है. वारंगल यहाँ से अभी सिर्फ 100 किलोमीटर हो गया था. इसके पहले लोग ये डोंगे से आना जाना करते थे, लेकिन अभी ये रोड से कनेक्ट होने के कारण इसका डेवलपमेंट बहुत फास्ट होने वाला है. మహారాష్ట్రలోని ఐహిరి, నాగ్పూర్, చంద్రాపూర్ నుంచి కాళేశ్వరం, మంథని, భూపాలపల్లి, వరంగల్ ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. వంతెన నిర్మాణంతో ఇకపై రాకపోకలు సులభం కానున్నాయి. కాళేశ్వరానికి వచ్చే భక్తులు ఇక సులువుగా వచ్చేందుకు అవకాశం కలగనుంది. వ్యయ ప్రయాసలు తగ్గించే వంతెన నిర్మాణంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 3 జనరేషన్లది ప్రాబ్లం అండి. ఇది పడవల రాకట, బండ్ల మీద రాకట, 3 జనరేషన్ల సప్లై ఇది ఇప్పుడు పూర్తిగా అయింది. ఈ బ్రిడ్జ్ వల్ల మాకు ఎంతో సౌకర్యం జరిగింది. పడవ మీద ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేది. పిల్లలతోని, వాళ్ళతోని, ముసలి వాళ్ళతో కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మంచిగా బస్సుతోని, మంచిగా ఈ ఆటోతోని కూడా ఇప్పుడు సౌకర్యంగా ఉందండి. అప్పుడు కమస్కమ్ ఒక 250-300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఒక 150 లోపల వెళ్తామన్నారు. ఇప్పుడు బాగా ఇబ్బంది అనిపించే రాత్రి బేరాత్రి పడవలు కూడా ఏకపోవు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు ఎనీ టైం మాకు పోతానికి మంచిగా అయింది. వర్షాకాలంలో పోయేటందుకు 2 రోజులు వెయిటింగ్ చేస్తే పడవ దొరికేది. ఇప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా ఏ సౌకర్యకైనా, హాస్పిటల్ పోయేటందుకైనా, ఎవరు సామాన్ తెచ్చుకుంటూ మార్కెటింగ్ చేసేందుకు తెలంగాణ పోయి చాలా సంతోషంగా తెచ్చుకుంటున్నాం. మరియు మహారాష్ట్రకి సరిహద్దు ప్రాంతమైనటువంటి ఈ కాళేశ్వరానికి వంతెన నిర్మించడం ద్వారా భక్తులందరూ కూడా అంటే చాలా దూరం నుంచి వచ్చి ఒక రోజులో దర్శనం చేసుకుని మళ్లీ పోవడానికి చాలా వీలుగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సిరోంచ నుంచి కాళేశ్వరం దగ్గరలోని మహాదేవపూర్ అయ్యప్పస్వామి దేవాలయం వరకు జాతీయ రహదారి 363కి అనుసంధానంగా ఈ వంతెనను నిర్మించారు. ఇన్నాళ్లు కలగా మారిన వంతెన నిర్మాణం వాస్తవ రూపం దాల్చి కళ్లెదుటే నిలుస్తుంటే అది చూసి మహారాష్ట్ర వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.